హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న ఇంటర్వ్యూ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ ఇమ్యూటబిలిటీ. సో ఇదండి క్వశ్చన్. ఇమ్యూటబిలిటీ అంటే ఏమిటి ఇన్ జావా టర్మ్స్లో. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనం చాలా సింపుల్ అండ్ షార్ట్గా చెప్పేయచ్చు. అదేంటంటే వన్స్ ద ఆబ్జెక్ట్ గాట్ క్రియేటెడ్ వీ కెన్ నాట్ మాడిఫై ఇట్స్ స్టేట్, అంతే. సో ఒకసారి ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత దాని స్టేట్ని మనం మాడిఫై చేయలేము, అదే ఇమ్యూటబిలిటీ. సో దీన్ని మనం ఎలా అచీవ్ చేస్తామంటే జావాలో ఫైనల్ మాడిఫైర్ని యూజ్ చేసుకొని అచీవ్ చేస్తాం. సో ఎలా ఇమ్యూటబుల్ క్లాస్ క్రియేట్ చేయాలనే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, మనం ఫాలో అయ్యేది రెగ్యులర్ స్టాండర్డ్స్. సో అది వేరే టాపిక్ అనమాట. సో ఈ క్వశ్చన్కి ఇంత ఆన్సర్ చెప్తే సరిపోతుంది. మోస్ట్ ఆఫ్ ది టైం ఇది చాలా జస్టిఫై చేస్తుంది ఆ క్వశ్చన్కి. బట్ ఇది వదిలేసి చాలామంది క్యాండిడేట్స్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఇమ్మీడియట్గా వాళ్ళు చెప్పే ఫస్ట్ లైన్ ఆఫ్ ఆన్సర్ ఏముంటుందంటే స్ట్రింగ్ ఇస్ అ ఇమ్యూటబుల్ క్లాస్ అని చెప్పేస్తారు. సో దాని తర్వాత కొంచెం ఎక్స్టెండ్ చేసి స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకొంతమంది స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో మెమొరీ ఎలా అలకేట్ అవుతుంది, సో మనము స్ట్రింగ్ లిటరల్స్ డిఫైన్ చేసినప్పుడు అవి ఎలా స్టోర్ అవుతాయి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. సో ఇవన్నీ తప్పని నేను చెప్పను, కానీ బట్ ఇవన్నీ కంప్లీట్లీ ఇర్రిలవెంట్ అండి, క్వశ్చన్కి ఇర్రిలవెంట్ అనమాట. సో కాబట్టి ఆ ఒక్క స్టేట్మెంట్ చెప్పేస్తే క్వశ్చన్కి మీరు జస్టిఫై చేసినట్టు అవుతుంది. సో అంతకుమించి ఎక్స్ట్రా మీరేం చెప్పాల్సిన పని లేదు. ఫర్దర్గా ఇంటర్వ్యూ ఏదైనా మిమ్మల్ని అడిగితే ఇమ్యూటబిలిటీ గురించి, స్ట్రింగ్ క్లాస్ ఎందుకు ఇమ్యూటబుల్ ఇలాంటివన్నీ ఉంటే సో మీరు దాన్ని తగ్గ ఆన్సర్ చెప్పండి. లేదంటే ఈ ఆన్సర్ చాలా సఫిషియెంట్గా సరిపోతుంది. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.